పోలీసులను చేతిలో పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. నియోజకవర్గంలోని పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం, ధర్మపురి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా పోలీస్ వేధింపులు ఉన్నాయా? ఇలా వాళ్ళు చెప్తే తప్ప దరఖాస్తు తీసుకొని దుర్మార్గం, వాళ్ళు ఫోన్ చేస్తేనే వీళ్ళు మా వాళ్ళు మీరు ఫోన్ దరఖాస్తు తీసుకోమని చెప్తారా? ఒక పోలీస్ వ్యవస్థ ఉన్నదంటే ఎవరికి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, అన్యాయం జరిగినా దానికి అడ్డంగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసేటువంటి ఒక పోలీస్ వ్యవస్థ ఇలా మీరు చేతులు పెట్టుకొని భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి వ్యాపారస్తులైనా మనం జోలికి పోయినామా? ఒక్క వ్యాపారస్తుడు ఇలా మన పార్టీలు ఉన్నదానికి జంకుతున్నారు, భయపడుతున్నారు, నాయకులు భయపడుతున్నారు. కారణం బ్లాక్మెయిలింగ్. ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపింది కేసీఆర్ పరిపాలన. పోయే నాయకుడిని ఆ ఊరోళ్ళు కూడా చూస్తారు. నిన్నటి దాకా మంచిగా పదవి అనుభవించినావు, గౌరవం అనుభవించినావు, అన్ని నెలలు చేసుకున్నావు, మళ్ళీ అవతల పడుతున్నావు. పో బిడ్డ నీ సంగతి చూస్తామని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. ఆ రోజులు వస్తాయి. పోయినోళ్ళు తలకాయ పట్టుకొని మేము ఎందుకు ఇంత దరిద్ర పని చేస్తేమిరా, రాజకీయాలలో అడ్రస్ లేకుండా పోతామని మన ముందట మన కళ్ళతోటి బరాబర్ చూస్తాం. అది ఇవాళ ఎవరైతే సయ్యాటలు ఆడుతున్నారో, ఎవరైతే మూలలు ఈగుతున్నారో, ఎవరైతే గజ్జుమని భయపడుతున్నారో, భయపడటం రాజకీయాలు చేయాలండి. తప్పుడే వ్యవసాయం చేసుకో. ఎవరు రమ్మన్నా నేను వచ్చి పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నీ బదులు ఇంకోళ్ళు పని చేస్తారు, నువ్వు చేయవు, ఇంకోళ్ళు చేయనివు. నీ స్వార్థం కోసం ఎటుపడతాడు పోతావు. ఇవి మంచి పద్ధతి కాదు రాజకీయాలలో.